డీటెయిల్స్ చూస్తే రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 2.5 గంటల పాటు సాగిన సమావేశంలో పలు అంశాలకు పచ్చ జెండా ఊపారు. 26 అంశాలపై మంత్రివర్గంలో చర్చించారు. రెండో విడత భూ సమీకరణకు సంబంధించి వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాలను పరిశీలించాలని నిర్ణయించారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల గెజెట్ కు సంబంధించి విధి విధానాలపై మంత్రివర్గంలో చర్చించారు. ఏపీ కేబినెట్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఈ రోజు జరిగిన సమావేశంలో ఎలాంటి అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు? రైట్ సింధు, ఏపీ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా 2.5 గంటల పాటు అయితే చర్చించారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉన్నాయో 25 అంశాల్లో కూడా ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 2 మున్సిపాలిటీలకైతే హోదా పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. దాంతో పాటు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని అదే విధంగా గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 కి అయితే పెంచుతూ ఆదేశాలు అయితే ఇచ్చింది. దీంతో పాటు 2025 వరకు వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకొని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అయితే దీన్ని గుర్తింపుకు అయితే ఆమోదం తెలిపింది. దీంతో పాటు నిడదవోలు మున్సిపాలిటీ గ్రేడ్ 2 నుంచి స్పెషల్ గ్రేడ్ కు పెంచుతూ ఆదేశాలు అయితే ఏపీ కేబినెట్ అయితే ఆదేశాలు ఇచ్చింది. దీంతో పాటు హోదా పెంచుతూ విడివిడిగా నోటిఫికేషన్లు అయితే విడివిడిగా అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ చేసింది పురపాలక శాఖ, ఏదైతే పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు వీటన్నిటిని హోదాలు పెంచుతూ అయితే ఇచ్చింది అయితే కనపడతా ఉంది. దీంట్లో ప్రధానంగా ఏపీ రాజధాని అమరావతి ఏదైతే ఉందో అమరావతి దానికోసం రెండో విడత ల్యాండ్ పూలింగ్ అనేది చేపట్టాలని కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఏదైతే రెండో విడత భూ ఏదైతే ఉందో దానికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ సంబంధించి వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, అదేవిధంగా వడ్డమానూరు, హరిచంద్రాపురం, అదేవిధంగా పెద్దపరిమి గ్రామాల 7 గ్రామాలకు సంబంధించింది అయితే పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా ఏపీ కేబినెట్ లో అయితే చర్చించారు. దీంతో పాటు అదేవిధంగా రాజధాని అమరావతి నిర్మాణం కోసం 16,675 ఎకరాల భూములకి ల్యాండ్ పూలింగ్ అయితే ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటితో పాటు ఏపీ డిస్కమ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి 3,762 కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకైతే అనుమతి ఇవ్వాలని ఇచ్చింది ఏపీ కేబినెట్. దీంతో పాటు భారత్ నెట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రత్యేక ఎస్విపి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. దీంతో పాటు పలు సంస్థలతో పాటు ఏదైతే భూ కేటాయింపులు, ఈ సిఐ భాగస్వామ్య సదస్సులు, ఎంఓయూలు 7,064 ఏవైతే ఉన్నాయో 764 ఎంఓయూలకు సంబంధించి దీనికి ఏదైతే ఒప్పందాలు కుదుర్చుకున్నారో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వీటికి సంబంధించి కూడా భూ కేటాయింపులు, వాటికి సంబంధించిన ఏవైతే సింగిల్ విండో విధానం ద్వారా ఇవ్వాల్సిన పర్మిషన్లు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. వీటితో పాటు ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వరి రైతులు ఏదైతే వరి పంట ఉందో దీనికి సంబంధించి వరి కొనుగోలుకు సంబంధించి 5,000 కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకైతే ఏపీ కేబినెట్ అనుమతి ఇచ్చింది. దీంతో పాటు 25కు పైగా మొత్తం ఏజెండాల్లో ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా సీఎం చంద్రబాబు అధ్యక్షతన అదేవిధంగా కేబినెట్ సమావేశంలో అయితే వీటన్నిటికీ జరిగింది. సింధు, శ్రీహరి, ఇప్పుడు రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు సంబంధించి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయి? ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అమరావతి రాజధాని పెద్ద ఎత్తున డెవలప్ చెందాలి, దీనికి సంబంధించిన భూములు రెండో విడత తీసుకునే దాంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో పాటు అదేవిధంగా ఎడ్యుకేషన్ హబ్ గా ఈ అమరావతి రాజధానిలో ఎడ్యుకేషన్ హబ్ తో పాటు అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదేవిధంగా రైల్వే ఏదైతే ఉందో రాష్ట్రం మొత్తానికి పెద్ద ఎత్తున కనెక్టివిటీ ఉండేలాగా మెయిన్ జంక్షన్ ఇక్కడ ఏర్పాటు చేసేందుకు రైల్వే కనెక్టివిటీతో పాటు అదేవిధంగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేసేందుకైతే ల్యాండ్ పూలింగ్, అదేవిధంగా రానున్న రోజుల్లో మరిన్ని సాఫ్ట్ సిటీగా అయితే దీన్ని అభివృద్ధి చెందేందుకు మరింత ల్యాండ్ కావాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాజధాని గ్రామ రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరితో కూడా చర్చలు అయితే జరిపింది. ఈ చర్చల్లో కూడా వారు ఆమోదం తెలిపారు. మరో విడత ల్యాండ్ పూలింగ్ ఇచ్చేందుకైతే రైతులు అయితే సంసిద్ధంగా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. సింధు, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.